ఒకసారి ఆంజనేయ స్వామి శ్రీరామనామాన్ని జపిస్తూ ధ్యానం చేస్తుంటాడు. కొంతసేపు గడిచాక అక్కడకు శనిదేవుడు వచ్చాడు. ఓ మహారాజా, మీరు ఎవరు అని శనిదేవుడిని అడగ్గా హనుమంతుడు తనని గుర్తుపట్టలేదని శనిదేవుడికి విపరీతమైన కోపం వస్తుంది. ఆ శనిదేవుడు కోపంతో, ఓ హనుమ, నిన్ను 7 సంవత్సరాలు శపిస్తాను, అప్పుడు తెలుస్తుంది నేనెవరో. హనుమంతుడు మాత్రం శనిదేవుడిని పట్టించుకోకుండా మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. శనిదేవుడు అంతుపట్టలేని కోపంతో ధ్యానం చేస్తున్న హనుమంతుడి చేతుల్ని బలంగా లాగుతాడు. వెంటనే హనుమంతుడికి తన రామనామాన్ని భంగం కల్పించినందుకు భయంకరమైన ఆగ్రహం వస్తుంది. తన తోకతో శనిదేవుడిని బలంగా పట్టుకొని ఛాతీ మీద గుద్దుతాడు. తన తప్పు తెలుసుకున్న శనిదేవుడు, ఓ వానర రాజా, నన్ను క్షమించు, ఆ అహంకారం వల్లే ఇలా జరిగింది, ఇంకెప్పుడు మీ నీడను కూడా నేను తాకను అని అంటాడు. అప్పుడు హనుమంతుడు శనిదేవుడు గాయాలపై నువ్వుల నూనె రాసి, నా నీడనే కాదు, నా భక్తుల నీడను కూడా తాకకు అని అంటాడు.